ఇన్ఫ్రా, ఇరిగేషన్, పవర్, ఈవీ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన మేఘా సంస్థ ఇప్పుడు పర్యాటకం పైన దృష్టి పెట్టింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెల్నెస్ రీట్రీట్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. 1000 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో లగ్జరీ విల్లాలు, నేచర్ థెరపీ సెంటర్లు, అదేవిధంగా యోగా వేదికలు, స్పా కేంద్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, జోజిలా లాంటి టన్నెళ్లు, పవర్ ప్లాంట్లు, రిఫైనరీలు, వివిధ నేషనల్ హైవేల నిర్మాణం, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, ఇలా వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు రాష్ట్ర పర్యాటక రంగంలోకి ఎంటర్ అవుతోంది. గతేడాది దావోస్ లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని 81 ఎకరాల విస్తీర్ణంలో లావీ వెల్నెస్ రీట్రీట్ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టూరిజం ప్రాజెక్టులో 1021 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగా మేఘా సంస్థకు 63 ఏండ్ల పాటు లీజుకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం కీలకమైన ఐకానిక్ కేటగిరీ కింద గుర్తింపునిచ్చింది. ఇదే ఊపుతో రాష్ట్రంలోని మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో వెల్నెస్ సెంటర్లు, రిసార్ట్ల నిర్మాణానికి మేఘా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.